వచ్చిన ప్రవక్త చచ్చిపోతావని చెప్పి తిరిగి నడిమిషాల దాటక మునిపే మళ్ళా దేవుని వాక్కు అతనికి ప్రత్యక్షమై, వెళ్ళు నా కుమారుణ్ణి బాగు చేయమని దేవుడు చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి. స్వస్థపరచమని చెప్పలేదు, అదేంటి ప్రభు అని చెప్పలేదు, ఆయుష్ను పొడిగించమని అడిగాడు హిజ్కియా. అడిగినట్టు అక్కడ రాయబడి ఉందా? ఒకే ఒక మాట అంటున్నాడు, దయతో నీ కృపతో జ్ఞాపకం చేసుకో, నీ సన్నిధిని యథార్థ హృదయముతో ఎలా నడుచుకున్నానో జ్ఞాపకం చేసుకో. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యథార్థ హృదయముతో నడుచుకునే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. యథార్థ మార్గంలో నడుచుకుంటూ వాక్యానుసారంగా బ్రతుకుతూ ఆయన ఆజ్ఞలు గైకునే వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వారి ప్రార్థన దేవుడు వింటాడు, వారి కన్నిటిని దేవుడు చూస్తాడు, వారి అంగలార్పణ దేవుడు చూస్తాడు, వారి మొర దేవుడు వింటాడు. తగిన కాలమందు తప్పకుండా దేవుడు వారికి చక్కటి జవాబును దయచేస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి. జవాబు ఇవ్వకుండా